ఇప్పుడు స్ప్లీన్ వాపు గురించి చర్చించుకుందాం. స్ప్లీన్ వాసి ఉంటుంది, అంటే స్ప్లీన్ పొట్ట ఎడమ భాగంలో ఉంటుంది, గట్టిపడిపోతుంది. ఇది ముఖ్యంగా జ్వరాలు వచ్చిన తర్వాత వాసి ఉండొచ్చు. ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. దీనికి ఒక మంచి కాంబినేషన్ ఏంటంటే సియోనాథస్ మదర్ టించరు, హెలియాంతస్ మదర్ టించరు, పోలిమెనియా ఊడేలియా అనేటిది మదర్ టించరు. ఈ 3 మదర్ టించర్లని సమభాగంలో కలుపుని ఉదయం 15 చుక్కలు, సాయంకాలం 15 చుక్కలు కొన్నాళ్ళు వాడినట్టయితే ఈ స్ప్లీన్ వాపు తగ్గుతుంది. స్ప్లీన్ వాపుతో పాటుగా కొంతమంది పిల్లలు జ్వరాలు కూడా వస్తుంటాయి. దానికి చైనా సల్ఫ్ 6th పొటెన్షియల్లోను, కల్కేరియా ఆర్స్ 6th పొటెన్షియల్లోను కలిపి, అంటే 3 మాత్రలు, అంటే పూటకి 6 మాత్రలు చెప్పని, రోజు 3 సార్లు చెప్పని, వారానికి ఒక 6 రోజులు చెప్పని కొన్ని వారాలు వాడినట్టయితే ఆ స్ప్లీన్ వాపు తగ్గుతుంది. తర్వాత ఆ వచ్చే జ్వరాలు కూడా తగ్గడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వర్మ్స్, కడుపులో నులిపురుగులు, పిన్ వర్మ్స్ అంటారు, చిన్న నులిపురుగులు ఉంటాయి. పిల్లలకి ముఖ్యంగా ఉంటుంది. వాళ్ళకి ముక్కు దొరుకుతుంటుంది, ఆసనంలో దొరుకుతుంటుంది. వారికి సిన 30 పొటెన్షియల్లో ఉదయం, సాయంకాలం, టుకూరియం 30 పొటెన్షియల్లో సాయంకాలం ఇచ్చినట్టయితే, కొన్నాళ్ళు వాడినట్టయితే, అట్లీస్ట్ వారానికి 5 రోజులు చెప్పిన కొన్నాళ్ళు వాడినట్టయితే ఈ నులిపురుగు పోవడానికి తగ్గడానికి అవకాశం ఉంది. ఉదయం లేవగానే వికారం ఉంటుంది, వాంతి అయినట్టు ఉంటుంది. వారికి కొంతమందికి బొడ్డు చుట్టూ నొప్పి ఉంటుంది, ముక్కు దురద కూడా ఉండొచ్చు. ఇలాంటి వారికి స్పైజీలియా 30 పొటెన్షియల్లో వాడాలి. వారికి ముఖ్యంగా బొడ్డు చుట్టూ నొప్పి ఉన్న వాళ్ళకి స్పైజీలియా ముఖ్యమైన మందు. తర్వాత థ్రెడ్ వర్మ్స్ కానీ, రౌండ్ వర్మ్స్ కానీ ఉన్నట్టయితే ముఖ్యమైన మందు చెలోన్ 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చెప్పని కొన్నాళ్ళు వాడినట్టయితే ఆ బాధ తగ్గడానికి, ఆ పురుగులు తగ్గడానికి అవకాశం ఉంది.